వెల్కమ్ టు టాక్ ఆఫ్ ద టౌన్. ఎన్నో ఆశలతో ఈ 2026లోకి ఎంట్రీ ఇచ్చింది సినిమా ఇండస్ట్రీ. అప్పుడే ఈ సంవత్సరం 3 months అయిపోయాయి. మరి ఫస్ట్ క్వార్టర్లో ఏ సినిమాలు హిట్ అయి బాక్స్ ఆఫీస్కి బూస్టప్ ఇచ్చాయి, ఏ సినిమాలు అస్సలు అడ్రస్ లేకుండా పోయాయి, అసలు ఈ ఫస్ట్ క్వార్టర్ టాలీవుడ్కి ఎలాంటి రిజల్ట్ ఇచ్చిందో ఇవాల్టి టాక్ ఆఫ్ ద టౌన్లో రివ్యూ చేద్దాం. జనవరి 1 నుంచి ఈ సంవత్సరం సినిమాల సందడి కంటిన్యూ అవుతూనే ఉంది. జనవరి 1న యాజ్ యూజువల్ గా చిన్న సినిమాలు చాలా హోప్స్ తో రిలీజ్ అయ్యాయి. వీటిలో నందు హీరోగా డిఫరెంట్ స్టోరీగా యూత్ ని ఆకట్టుకునే ఎలిమెంట్స్ తో తెరకెక్కిన సైక్ సిద్ధార్థ్ ఫ్యామిలీ ఆడియన్స్ కోసం సహకుటుంబాన కమర్షియల్ యూత్ ఆడియన్స్ ని ఆకట్టుకునే వనవీర రిలీజ్ అయ్యాయి. అయితే వీటిలో ఏవి ఆడియన్స్ కి గుర్తుండిపోయే సినిమాలుగా మిగల్లేదు. జనవరి 9 నుంచి సంక్రాంతి సీజన్ స్టార్ట్ అయింది. ఒకటికి మించి ఒకటి సంక్రాంతి పోటీలోకి దిగాయి. వీటిలో అసలు ఈ సంవత్సరానికి ఫస్ట్ బిగ్గెస్ట్ మూవీగా థియేటర్లకు వచ్చింది రాజసాబ్ మూవీ. ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో 400 కోట్ల బడ్జెట్ తో భారీ విజువల్ సీజీ వర్క్ తో హర్రర్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ ముందుకొచ్చిన రాజసాబ్ 208 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ప్రభాస్ 2 డిఫరెంట్ రోల్స్ లో కనిపించిన ఈ సినిమా ఆడియన్స్ ని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. దీంతో మారుతి మీద విపరీతమైన ట్రోలింగ్ తో పాటు ఫ్యాన్స్ ఫుల్ గా డిసప్పాయింట్ అయ్యారు. ఎంతో ఎక్స్పెక్ట్ చేసిన రాజసాబ్ సినిమా అంతగా ఆడలేదు. ఇక మోస్ట్ ఎక్సైటింగ్ ప్రాజెక్ట్ గా ఆడియన్స్ ముందుకొచ్చిన మనశంకర్ వరప్రసాద్ జనవరి 12న థియేటర్లకు వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది. 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సూపర్ హిట్ మూవీ 300 కోట్లు కలెక్ట్ చేసి ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాలకు హైయెస్ట్ కలెక్టెడ్ మూవీగా టాప్ ప్లేస్ లో నిలిచింది. వెంకటేష్, చిరంజీవి, నయనతార లాంటి ఇంట్రెస్టింగ్ స్టార్ కాస్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా అనిల్ రావుపూడి డైరెక్షన్ లో రిలీజ్ అయి మరోసారి సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. వెరీ హ్యాపీ. సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ గా మరి నాకు ఎంకి కూడా ఏదో జాయిన్ అయితే బ్లాక్ బస్టర్ ఏమవుతుందంటే అందరికి థ్యాంక్స్ చెప్పుకోవాలి కదా. థ్యాంక్ యూ. సంక్రాంతికి ప్రభాస్, చిరంజీవి ఆల్రెడీ బరిలో ఉన్నా సరే రవితేజ మాత్రం పంతానికి సంక్రాంతి రిలీజ్ చేసుకున్నారు. జనవరి 13న భర్త మహాశైలకు విజ్ఞప్తి టైటిల్ తో ఆడియన్స్ ముందుకొచ్చారు. వరుసగా మాస్ యాక్షన్ మూవీస్ తో ఆడియన్స్ కి బోర్ కొట్టించి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ లో ఉన్న రవితేజ ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్ కోసం ఈ ఇంట్రెస్టింగ్ మూవీ రిలీజ్ చేశారు. కిషోర్ తిరుమల డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా 22.48 కోట్లు కలెక్ట్ చేసి బిలో యావరేజ్ అనిపించుకుంది. సంక్రాంతి సందడి ఈ సంవత్సరం భారీగానే కంటిన్యూ అయింది. జనవరి 14న అనగనగా ఒక రాజు సినిమా రిలీజ్ అయింది. నవీన్ పోలిశెట్టి, మీనాక్షి జంటగా తెరకెక్కిన ఈ హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ సినిమా చాలా సార్లు పోస్ట్ పోన్ అయి సంక్రాంతికి థియేటర్లకు వచ్చింది. లేట్ గా వచ్చిన బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకుని 100 కోట్ల కలెక్షన్ల మార్క్ క్రాస్ చేసింది. జనవరి 14నే నారీ నారీ నడుమ మురారి కూడా రిలీజ్ అయి సంక్రాంతి సంబరాన్ని నెక్స్ట్ లెవెల్ కి చేర్చింది. శతమానం భవతితో సంక్రాంతి హీరోగా క్రేజ్ సంపాదించుకున్న శర్వ లాంగ్ గ్యాప్ తర్వాత నారీ నారీ నడుమ మురారిని సంక్రాంతికి రిలీజ్ చేశారు. అంత హిట్ కాకపోయినా 38.74 కోట్ల కలెక్షన్లతో మంచి టాక్ సంపాదించుకుని సంక్రాంతి సినిమాల సీజన్ ని కంప్లీట్ చేసింది. సంవత్సరం అంతా రిలీజ్ చేయడానికి డేట్స్ ఉన్న సినిమాలన్నీ సంక్రాంతి బరిలోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఈ సంక్రాంతికి ఎన్ని రిలీజ్ అయినా వాటిలో అనిల్, చిరంజీవి సినిమానే టాప్ లో నిలిచింది. సంక్రాంతి సినిమాల సందడి కంటిన్యూ అవుతూ ఉండగానే రిలీజ్ అయి మంత్ ఎండ్ ఫిబ్రవరి సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పర్ఫామ్ చేశాయో చూద్దాం. జనవరి మొత్తం ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా కాన్సంట్రేషన్ మొత్తం సంక్రాంతి సినిమా మీదే ఉంటుంది. సంక్రాంతికి ప్రభాస్, చిరంజీవి, వెంకటేష్, రవితేజ, శర్వ, నవీన్ ఇలా అందరి సినిమాలు రిలీజ్ అయి సందడి చేశాయి. ఆ దెబ్బకి 15 రోజుల వరకు వేరే సినిమా రిలీజ్ చేయలేదు థియేటర్లో. ఫైనల్లీ జనవరి 30న తరుణ్ భాస్కర్, ఈషారెబ్బా జంటగా ఓం శాంతి 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 సినిమా రిలీజ్ అయింది. మలయాళ సినిమా రీమేక్ గా వచ్చిన ఈ సినిమా తెలుగులో మాత్రం హిట్ కాలేకపోయింది. జనవరి అయిపోయింది. ఫిబ్రవరిలో ఇంట్రెస్టింగ్ సీజన్ వ్యాలంటైన్స్ డే కాబట్టి ఫిబ్రవరి స్టార్టింగ్ నుంచే యూత్ రిలేటెడ్ సినిమాలు, లవ్ స్టోరీస్ రిలీజ్ ప్లాన్ చేసుకున్నాయి. వాటిలో ఫిబ్రవరి 1న యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా బరాబర్ ప్రేమిస్తా, బ్లడీ రోజ్, ఎర్రచీర లాంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ ఈ సినిమాలు మాత్రం ఆడియన్స్ లో ఎలాంటి ఇంప్రెస్ క్రియేట్ చేయలేదు. ఫిబ్రవరి 6న మాత్రం గుణశేఖర్ డైరెక్షన్ లో ఇంట్రెస్టింగ్ సినిమా యుఫోరియా రిలీజ్ అయింది. డ్రగ్స్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో యూత్ ని టార్గెట్ చేస్తూ రిలీజ్ అయిన యుఫోరియా మంచి టాక్ సంపాదించుకున్న కమర్షియల్ గా మాత్రం కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ఇక అదే రోజు నవీన్ చంద్ర, దివ్య లీడ్ రోల్స్ లో హనీ మూవీ, శ్రీ చిదంబరం గారు, సుమతి శతకం లాంటి సినిమాలు రిలీజ్ అయినా ఆడియన్స్ పెద్దగా పట్టించుకోలేదు. ఈసారి వ్యాలంటైన్ సీజన్ కి మాత్రం థియేటర్ లోకి రావడానికి సినిమాలు పోటీ పడ్డాయి. అన్ని యూత్ లవ్ స్టోరీస్, కామెడీ ఎంటర్టైనర్స్ కావడంతో ఆడియన్స్ లో కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. మరి వీటిలో హిట్ అయిన సినిమాలెన్ని?
వాలంటైన్ సీజన్ లో ఫిబ్రవరి 13న ఫంకీ సినిమా రిలీజ్ అయింది. విశ్వక్సేన్ హీరోగా అనుదీప్ డైరెక్షన్ లో సితారా ప్రొడక్షన్స్ తెరకెక్కించిన ఫంకీ సినిమాకి రిలీజ్ కి ముందు నుంచే మంచి బజ్ క్రియేట్ అయింది. హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఫంకీ సినిమా హిట్ అవుతుందని అందరూ అనుకున్నారు, కానీ పెద్దగా వర్కౌట్ కాక జస్ట్ 13 కోట్ల కలెక్షన్లతోనే సరిపెట్టుకుంది. దాంతో ఈ సినిమా అయినా హిట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన విశ్వకి మళ్లీ నిరాశే ఎదురైంది. ఫిబ్రవరి 14న 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో అర్జున్ నిర్మాతగా, డైరెక్టర్ గా అర్జున్ కూతురు లీడ్ రోల్ లో తెరకెక్కిన సీతా పయనం రిలీజ్ అయింది. కంటెంట్ బాగున్నా కమర్షియల్ గా మాత్రం పెద్దగా వర్కౌట్ అవ్వలేదు ఈ సినిమా. వాలంటైన్స్ డే రోజు రిలీజ్ అయిన కపుల్ ఫ్రెండ్లీ మాత్రం అందరి అంచనాలు తల్లకిందులు చేస్తూ మంచి హిట్ అందుకుంది. సంతోష్, శోభన్, మానస జంటగా యూత్ ని టార్గెట్ చేస్తూ వచ్చిన ఈ కపుల్ ఫ్రెండ్లీ చిన్న సినిమాగా వచ్చి 14 కోట్ల కలెక్షన్లతో హిట్ అయింది. ఫిబ్రవరి 20న 2 ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో సుహాస్ హీరోగా తెరకెక్కిన క్రేజీ ఎంటర్టైనర్ హే బలవంత్, సుహాస్, శివాని, నరేష్ లీడ్ రోల్స్ లో హిలేరియస్ కామెడీ మూవీగా ఆల్రెడీ రిలీజ్ అయిన హే బలవంత్ థియేటర్లో మంచి రెస్పాన్స్ అందుకుంది. మరీ సూపర్ హిట్ కాకపోయినా కొత్త లైన్ తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఇక అదే రోజు శివ కందుకూరి, రాజు కనకాల కాంబినేషన్ లో వచ్చిన నవాబ్ కేఫ్ స్టోరీ బాగున్నా ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. ఇక ఫిబ్రవరి లాస్ట్ లో వచ్చిన సినిమా మాత్రం ఆడియన్స్ లో బాక్సాఫీస్ దగ్గర మంచి రెస్పాన్స్ అందుకుంది. వరుసగా ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్న శ్రీ విష్ణు తన కోర్ జోనర్ అయిన కామెడీనే బేస్ చేసుకుని విష్ణు విన్యాసం మూవీని ఫిబ్రవరి 27న మంత్ ఎండ్ కి రిలీజ్ చేశారు. సినిమా యావరేజ్ స్టాక్ సంపాదించుకుని 16 కోట్లు రాబట్టింది. సినిమాలు ఇంత ఫాస్ట్గా తెచ్చేస్తూ ఉంటారు, బర్త్డే మాత్రం 4 సంవత్సరాలకు ఒకసారి ఏంటి? దానివల్లే మీరు సెలబ్రేట్ చేసుకుంటూనే ఉండాలని ఫిక్స్ అయ్యి సినిమాలు తెస్తారా? బర్త్డే ఫాస్ట్గా రావాలని ఫాస్ట్గా సినిమాలు చేస్తాను. ఓ తెలియకుండా ఉండడానికి 4 సంవత్సరాలు ఎలా జరిగిందో. హ్యాపీ బర్త్డే శ్రీ విష్ణు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఈ సంవత్సరం ఫస్ట్ 2 months టాలీవుడ్ కి జస్ట్ యావరేజ్ గానే గడిచింది. ఎర్లీ సమ్మర్ మార్చ్ నుంచి మంచి రోజులు వస్తాయని, పాన్ ఇండియా వైడ్ గా సినిమాలు రిలీజ్ అయ్యి దుమ్ము రేపుతాయని అనుకున్నారంతా. అయితే మార్చ్ లో రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు పోస్ట్ పోన్ అవడంతో మిగిలిన సినిమాలు రిలీజ్ అయ్యాయి. మరి మార్చ్ లో రిలీజ్ అయిన సినిమాలు ఎలా ఉన్నాయి? మార్చ్ అంటే ఎగ్జామ్స్ సీజన్ కాబట్టి సినిమాలకు అన్ సీజన్. అందుకే పెద్దగా రిలీజ్ హడావుడి లేకుండానే గడిచింది ఫస్ట్ వీక్. మార్చి 6న మాన్షన్ హౌస్ మల్లేశం, మృత్యుంజయ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో శ్రీ విష్ణు మృత్యుంజయ్ సినిమా మాత్రం అందరినీ ఇంప్రెస్ చేసింది. శ్రీ విష్ణు అప్పటి వరకు చేసిన కామెడీ సినిమాల్లా కాకుండా సీరియస్ సబ్జెక్ట్ తీసుకుని మృత్యుంజయ్ని రిలీజ్ చేశారు. ఈ థ్రిల్లర్ మూవీ యాక్టర్గా శ్రీ విష్ణులో డిఫరెంట్ షేడ్ చూపించింది. అదే మార్చి 6న మరో 2 డిఫరెంట్ జానర్స్ రిలీజ్ అయ్యాయి. శివాజీ, లయ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన సంప్రదాయిని, సుప్పిని, సుద్దపూసని సినిమాతో పాటు వరలక్ష్మి, శరత్ కుమార్ లీడ్ రోల్ చేసిన సరస్వతి అనే విమెన్ ఓరియంటెడ్ సినిమా రిలీజ్ అయింది. వీటిలో సంప్రదాయిని యావరేజ్ అనిపించుకున్న సరస్వతి మాత్రం పవర్ఫుల్ సబ్జెక్ట్ గా చాలా మందికి కనెక్ట్ అయి మంచి అప్లాజ్ అందుకుంది. సంక్రాంతి నుంచి అప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాలు ఒకెత్తు, మార్చి 19న రిలీజ్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ ఒకెత్తు. ఓజీ తర్వాత మోస్ట్ క్రేజీ కాంబినేషన్ లో రిలీజ్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ 65 కోట్లతో యావరేజ్ స్టాక్ సంపాదించుకుంది. హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ రిజల్ట్ సంగతి ఎలా ఉన్నా ఫ్యాన్స్ ఫుల్ హైప్ ఇచ్చారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ డైలాగ్స్, డాన్స్ కి ఫుల్ ఫిదా అయిపోయారు ఫ్యాన్స్. మార్చి ఎండ్ కి రిలీజ్ అవ్వాల్సిన పెద్ది, పారడైజ్ పోస్ట్ పోన్ అవడంతో ఆ డేట్స్ కి 26 బ్యాండ్ మేళం, లేచింది మహిళా లోకం సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో కోర్ట్ ఫేమ్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన బ్యాండ్ మేళం రిలీజ్ కి ముందు మంచి బజ్ ఉన్నా కంటెంట్ మాత్రం ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయలేక జస్ట్ యావరేజ్ స్టాక్ సంపాదించుకుని బ్రేక్ ఈవెన్ అయింది. అప్కమింగ్ హీరోల్లో ప్రియదర్శి డిఫరెంట్ కంటెంట్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. ఎప్పటికప్పుడు సపోర్టింగ్ రోల్స్ తో పాటు సోలో హీరోగా సినిమాలు చేస్తున్న దర్శి ఈసారి సుయోధన అనే డిఫరెంట్ సినిమాని మార్చి 27న రిలీజ్ చేశాడు. అయితే అసలు ఏమాత్రం కాన్సెప్ట్ రీచ్ కాకపోవడంతో ఫ్లాప్ అయింది సుయోధన మూవీ. ఇలా ఈ సంవత్సరం ఫస్ట్ క్వార్టర్లో 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు జస్ట్ 3 అంటే 3. ఈ 3 నెలలు మాత్రం పెద్ద ఇంప్రెసివ్ గా ఏం లేదు. మరి అప్కమింగ్ సమ్మర్ అయినా బాక్సాఫీస్ కి కాస్త బూస్ట్ ఇస్తుందో లేదో చూడాలి. ఈ సంవత్సరం టాలీవుడ్ ఫస్ట్ క్వార్టర్ పెద్దగా చెప్పుకోదగ్గ రిజల్ట్ అందుకోలేదు. మరి బాలీవుడ్ పరిస్థితి ఏంటి? అక్కడ రిలీజ్ అయిన సినిమాల రిజల్ట్ ఏంటి? ఈ సంవత్సరం బాలీవుడ్ ఫస్ట్ క్వార్టర్ రివ్యూ ఏంటి? ఈ సంవత్సరం హిందీలో జనవరి 1న ఎమోషనల్ యాక్షన్ మూవీ రిలీజ్ అయింది. అగస్త్యనంద హీరోగా బాలీవుడ్ లెజెండ్ ధర్మేంద్ర లాస్ట్ మూవీగా తెరకెక్కిన 21. 1971లో ఇండో-పాక్ వారులో చనిపోయిన అరుణ్ ఖేత్రపాల్ లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కింది. ఎమోషనల్ గా ఇంప్రెస్ చేసింది 21.
జనవరి 16న అమీర్ ఖాన్ ప్రొడ్యూసర్గా వీర్ దాస్ లీడ్ రోల్లో హ్యాపీ పటేల్ మూవీ రిలీజ్ అయి ఆడియన్స్ ని ఆకట్టుకుంది. 1997లో వచ్చిన బార్డర్ సినిమా ఇండియన్స్ కి ఓ ఎమోషన్. అదే ఎమోషన్ ని తిరిగి తెప్పించడానికి బాగా ట్రై చేసింది బార్డర్ 2 టీమ్. జనవరి 23న రిపబ్లిక్ డే సీజన్లో బార్డర్ 2 సినిమా రిలీజ్ అయి 465 కోట్లు కలెక్ట్ చేసి బాక్సాఫీస్ కి సాలిడ్ స్టార్ట్ ఇచ్చింది. సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దల్జిత్ లాంటి ఇంట్రెస్టింగ్ స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కిన బార్డర్ 2 మరోసారి ఎమోషనల్ గా ప్రేక్షకుల్ని ఆకట్టుకుని బాక్సాఫీస్ దగ్గర కూడా సత్తా చాటింది. జనవరిలో రిలీజ్ అయిన మరో ఫ్రాంచైజ్ మూవీ మర్దానీ 3. రాణి ముఖర్జీ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న మర్దానీ సిరీస్ లో 3వ సినిమాగా జనవరి 30న మర్దానీ 3 రిలీజ్ అయింది. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా రాణి ముఖర్జీ లీడ్ రోల్ చేసిన ఈ మర్డర్ మిస్టరీ యాక్షన్ మూవీ 79 కోట్లు కలెక్ట్ చేసింది. జనవరి లాస్ట్ వీక్ నుంచి ఫిబ్రవరి 13 వరకు దాదాపు 2 వారాలు బాలీవుడ్ లో ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు. అయితే ఫిబ్రవరి 13న మాత్రం వైలెంట్ లవ్ స్టోరీ ఆడియన్స్ ముందుకొచ్చింది. షాహిద్ కపూర్ పోలీస్ ఆఫీసర్గా చేసిన రోమియో సినిమా 92.76 కోట్లతో మంచి హిట్ అందుకుంది. ఈ సినిమా రిలీజ్ అయిన రోజే షనయా కపూర్ హీరోయిన్ గా తూయామే సినిమా రిలీజ్ అయినా ఇంపాక్ట్ చూపించలేకపోయింది. ఫిబ్రవరి 20న మాత్రం విమెన్ సెంట్రిక్ సినిమా అసీర్ రిలీజ్ అయింది. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ కోర్ట్ రూమ్ డ్రామా ఎమోషనల్ మూవీగా అందరికీ కనెక్ట్ అయినా కమర్షియల్ గా యావరేజ్ అనిపించుకుంది. ఫిబ్రవరి 20ని రిలీజ్ అయిన ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ దో దివానే షెహర్ మే. సిద్ధాంత్ చతుర్వేది, మృణాల్ ఠాకూర్ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన ఈ బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్ డ్రామా దో దివానే షెహర్ మే పెద్దగా ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయలేకపోయింది. ఫిబ్రవరి 27న మోస్ట్ కాంట్రవర్షియల్ మూవీ కేరళ స్టోరీ 2 రిలీజ్ అయి దాదాపు 50 కోట్లు కలెక్ట్ చేసి యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. కొన్నాళ్ల నుంచి బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా సినిమాలు వర్కౌట్ కావడం లేదు. అలాంటిది లాస్ట్ ఇయర్ ధురంధర్ వచ్చి 1300 కోట్ల కలెక్షన్లతో దుమ్ము రేపేశాడు. అదే రిజల్ట్ ని ధురంధర్ రివెంజ్ కూడా ఇస్తుందా అని వెయిట్ చేసిన ఆడియన్స్ కి మార్చి 19న సాలిడ్ ఆన్సర్ ఇచ్చింది. మార్చి 19న రిలీజ్ అయిన ధురంధర్ రివెంజ్ 1400 కోట్ల ప్లస్ కలెక్షన్లతో కంటిన్యూ అవుతోంది. ఈ సంవత్సరం బాలీవుడ్ లో ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నీ వర్కౌట్ కాకపోయినా ధురంధర్ రివెంజ్ తో బాలీవుడ్ ఈ సంవత్సరం సాలిడ్ స్టార్ట్ కంటిన్యూ చేస్తున్నట్టే. ఇది ఇవాళ టాక్ ఆఫ్ ద టౌన్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.